ఈరోజు నీకు నాకు కావాల్సిందేమిటి? వాగ్దానం. నిన్ను నన్ను బ్రతికించేదేమిటి? వాగ్దానం. నీకు నాకు భరోసా ఇచ్చేదేమిటి? వాగ్దానం. మళ్ళా చెప్తున్నా, ఉద్యోగ ప్రయత్నం కోసం వెళ్ళావు, ఇంటర్వ్యూకి వెళ్ళావు, సెలెక్ట్ అయ్యావు. కానీ ఆ సెలెక్ట్ అయిన నీకు భరోసా ఏమిటి? వాగ్దానం. 1, మీరు సెలెక్ట్ అయ్యారు, వాగ్దానం. 2, సెలెక్ట్ అయినట్టుగా మీకు ఉత్తరం ఇచ్చారు. 3, ఎప్పుడు జాయినింగ్ కావాలో మీకు జాయినింగ్ అడ్రస్ పంపిస్తాం. వాళ్ళ మాటను మీరు నమ్ముతున్నారు, వారు రాసి ఇచ్చినటువంటి ఉత్తరాన్ని మీరు నమ్ముతున్నారు. అంతకంటే శ్రేష్టమైంది ఇదిగో దేవుని మాట, దేవుని లేఖ, ఈ పరిశుద్ధ గ్రంథం. దురదృష్టం ఏమిటంటే మనం న్యూస్ పేపర్ చదువుతాం, కనిపించిన మ్యాగజైన్లు అన్నీ బట్టేస్తాం, కానీ పరిశుద్ధ గ్రంథం జోలికి మాత్రం మనం వెళ్ళాం. అదే మన జీవితంలో లోపం. సహోదరి సహోదరులు, ఈ లోకంలో మనుషులు మాట ఇవ్వచ్చు, భరోసా ఇవ్వచ్చు, ధైర్యంగా ఉండండి అని చెప్పచ్చు, కానీ ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చేసేయచ్చు. కానీ నా దేవుడు మాత్రం మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా మాటను నెరవేరుస్తాడు. వాళ్ళ అబ్బాయికి అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్ పాలయ్యాడు. తీవ్రమైన అనారోగ్యం, ట్రీట్మెంట్ జరుగుతుంది. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించిపోతుంది, తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. అటువంటి సమయంలో డాక్టర్ గారు వచ్చారు, పెద్ద డాక్టర్ గారు వచ్చారు. ఆ పెద్ద డాక్టర్ గారు వచ్చినప్పుడు ఆ తల్లి కాళ్ళ ఎల్లబడి బ్రతిమలాడుతుంది, అయ్యా ఏదో ఒకటి చేసి మా అబ్బాయిని బ్రతికించండి, దయచేసి మా అబ్బాయిని బ్రతికించండి. అప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పారు, భయపడాల్సిన అవసరం లేదు, మీ అబ్బాయి ప్రాణానికి ఎటువంటి హాని లేదు, మీ అబ్బాయి ఖచ్చితంగా బ్రతుకుతాడు, ధైర్యంగా ఉండండి అని చెప్పేసరికి ఆ మాటను ఆమె నమ్మింది. మా అబ్బాయికి ఏమీ కాదు, నేను భయపడాల్సిన అవసరం లేదు, అసలు ప్రాణహాని లేదని చెప్పి డాక్టర్ గారు చెప్పేశారు అని చెప్పి ఆ తల్లి హాస్పిటల్లో ఉన్న అబ్బాయిని అక్కడున్నటువంటి డాక్టర్స్కి, నర్సెస్కి అప్పగించి, ఎలాగో ప్రాణహాని లేదుగా, ఎలాగో బ్రతుకుతాడుగా, కనీసం నేను ఉద్యోగం చేస్తే కాస్త జీతం వస్తే ఆ జీతం మందులు కొనుక్కోవడానికి ఉపయోగపడుతుందిగా అని చెప్పి, ఎలాగో బ్రతుకుతాడని చెప్పి నమ్మి ఆ తల్లి ప్రొద్దుటే ఉద్యోగానికి వెళ్ళేది. సాయంత్రం వరకు ఉద్యోగం చేసుకొనొచ్చు, అర్ధరాత్రి తిరిగి వచ్చేది, సాయంత్రం ఇంటి పని వంట పని చేసుకుని తిరిగి వచ్చేది. ఆ కాసేపు ఆ కొడుకు దగ్గర ఉండేది, ఆ తర్వాత కొడుకు నిద్రపోతూ ఉండేవాడు, తను నిద్రపోయేది. 3వ రోజు ఆ అబ్బాయి చచ్చిపోయాడు. కానీ ఆ 3 రోజులు కూడా ఆ తల్లి బిడ్డ దగ్గర లేదండి, ఎక్కడుంది? ఉద్యోగం చేస్తూ ఉంది. 3వ రోజు కొడుకు చచ్చిపోయాడండి. అప్పుడు వెళ్ళి డాక్టర్ గారిని అడిగింది, డాక్టర్ గారు ఏమిటి మీరు చెప్పింది? మా అబ్బాయి బ్రతుకుతాడన్నారు, ప్రాణహాని లేదన్నారు, మా అబ్బాయి ఏమిటి హఠాత్తుగా చచ్చిపోయాడు. ఆ డాక్టర్ గారు, అమ్మ నీకున్న ఒక్కగాని ఒక్క కొడుకు, ఆ బిడ్డకి ఏమవుతుందో అని చెప్పి నీ బాధను చూసి నీకు ఏదో ఒక భరోసా ఇస్తే కనీసం కాస్త ప్రశాంతంగా ఉంటావని చెప్పి ఆ మాట అన్నానమ్మా. ఏమి డాక్టర్ గారండి మీరు, నిజంగా నా కొడుకు చచ్చిపోతాడని తెలుసున్నట్లయితే నేను ఉద్యోగానికి వెళ్ళేదాన్ని కాదండి, కనీసం ఆ చివరి రోజుల్లో, ఆ చివరి గంటల్లో నా కొడుకుతో నేను సమయం గడిపేదాన్ని, అది కూడా నాకు లేకుండా చేసేశారే. మనిషి ఇచ్చే భరోసా ఇదిగో ఇలాంటి బాధనే మిగులుస్తుంది. కానీ నా దేవుడు భరోసా ఇచ్చాడు అంటే బాధను తొలగిస్తాడు. అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది, మనుషులను నమ్ముట కంటే రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రశ్న, దేవుడు నీకేమైనా భరోసా ఇచ్చాడా? దేవుడు నీకేమైనా వాగ్దానం ఇచ్చాడా? ఎప్పుడు ఇస్తాడు వాగ్దానం? నువ్వు బైబిల్ చదివితే ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు వాగ్దానం? నువ్వు విశ్వసిస్తే ఇస్తాడు. ఎప్పుడు మాట్లాడతాడు నీతో? నువ్వు మోకరించి ఏకాంతంగా దేవుడితో మాట్లాడితే నీతో మాట్లాడతాడు. కానీ ఎక్కడ ప్రార్థన చేయడానికి సమయం లేదు, ఏకాంతంగా దేవునితో గడపడానికి సమయం లేదు, వాక్యం చదవటానికి సమయం లేదు, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి సమయం లేదు. కాబట్టి నీ జీవితంలో గలిబిలి, కాబట్టి నీ జీవితంలో ఒత్తిడి, కాబట్టి నీ జీవితంలో అశాంతి, అసమాధానం. ఆ రోజు ఏకాంతంగా దేవుని సన్నిధిలో హన్న తనకున్న బాధంతటిని కుమ్మరించేసింది, బహు దుఃఖంతో ప్రార్థన చేసింది. అది చూసిన దేవుడు ఏలీ ద్వారా వాగ్దానం ఇచ్చాడు, అమ్మా దేవుడు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు, మాటిచ్చాడు. ఎస్, నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు
దేవుని సేవకుని ద్వారా దేవుడు నీ పాపాన్ని బయటపెట్టచ్చు, నిన్ను గద్దించవచ్చు, నీ జీవితంలో నువ్వు చేస్తున్న తప్పులు ఏమిటో నీకు తెలియచేయొచ్చు. లేక దేవుడు నీకు ఇవ్వబోతున్న జవాబులను బట్టి దేవుడు నీకు వాగ్దానం ఇవ్వచ్చు, ధైర్యాన్ని ఇవ్వచ్చు, ఆదరణ ఇవ్వచ్చు, విశ్వాసాన్ని పెంపొందించవచ్చు. అది నీ ఆత్మీయ స్థితి మీద ఆధారపడి ఉంది. లేదా నువ్వు బైబుల్ చదువుతున్నప్పుడు, మోకాళ్ళ మీద పడి బైబుల్ చదువుతున్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడచ్చు. ఏ సమస్య గుండా, ఏ కష్టం గుండా, ఏ ఒత్తిడి గుండా వెళుతున్నావో అందుకు తగినటువంటి వాగ్దానాన్ని, తగినటువంటి వాక్యాన్ని దేవుడు నీకు చూపించవచ్చు. లేదు మోకాళ్ళ మీద పడి నువ్వు ప్రార్థన చేస్తూ ఏకాంతంగా దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన యొక్క ఉద్దేశాలు దేవుడు నీ హృదయంలో తెలియచేయవచ్చు. దేవుడు నీతో మాట్లాడాలంటే వాక్యం ద్వారా కానీ, వాక్యోపదేశకుని ద్వారా కానీ మాట్లాడతాడు. లేదా నువ్వు ఏకాంతంగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన మెల్లని స్వరంతో నీతో మాట్లాడతాడు. పరిశుద్ధుడ, విన్న వాక్యాన్ని విశ్వసిస్తూ ఈరోజు నాయన నీ బిడ్డలు నీ సన్నిధిలో ఏకాంతంగా నాయన వారు కన్నీరు కార్చి వేదనతో, దుఃఖముతో, విరిగి నలిగిన మనస్సుతో నీ పాదాలు కన్నీటితో తడిపినప్పుడు నాయనా వారి కన్నీటిని చూసి, వారి గుండెల్లో ఉన్నటువంటి వేదనను గుర్తించి, వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను పరిశీలించి, వారి శరీరంలో ఉన్నటువంటి వ్యాధిని, బాధను ప్రభువా నువ్వు చూసి వారికి సంపూర్ణమైనటువంటి జవాబును దయచేయటానికి నీ మహాకృప చూపించాల్సిందిగా కోరుతున్నాను. అయ్యా, మర్చిపోయాం కన్నీటితో ప్రార్థన చేయటం, మర్చిపోయాం విరిగి నలిగిన మనసుతో నీ సన్నిధిలో కనిపించటం, మర్చిపోయాం ఏకాంతంగా నీ సన్నిధిలో మోకరించటం. అయినా మమ్మల్ని క్షమించండి, మన్నించండి నాయన. నీ సన్నిధిలో వాక్యాన్ని ముందు పెట్టుకొని మోకాళ్ళ మీద పడి వాక్యాన్ని ధ్యానించటం మర్చిపోయావు నాయన. మమ్మల్ని మన్నించండి అయ్యా. మళ్ళీ ఈరోజు ఆ జీవితాన్ని ప్రారంభించే కృప మాకు దయచేయండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ದಿನ ಸಾರಿದ ಸಂದೇಶ ನಿಮಗೆ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿರುವುದಾದರೆ ಲೈಕ್ ಮಾಡಿರಿ. ಇಂಥ ಅದ್ಭುತವಾದ ಸಂದೇಶಗಳನ್ನು ಪ್ರತಿದಿನ ನೋಡಲು ಆಶಿಸುತ್ತಾ ಇದ್ದೀರಾ? ಹಾಗಾದರೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಹಾಗೆಯೇ ಬೆಲ್ ಐಕಾನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ ಅನೇಕರಿಗೆ ಈ ಸಂದೇಶವನ್ನು ಶೇರ್ ಮಾಡುವ ಪ್ರಯತ್ನ ಮಾಡಿ.